ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనములు కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలను, తాను ప్రతిష్ఠించుకున్న ప్రజలను పరిశుద్ధపరిచి ఎంత ప్రేమగా చూసుకుంటాడో మోషే వివరిస్తున్నాడు. దేవుడు ప్రేమామయుడు, స్వార్థం లేనివాడు. అలాగే ఎదుటివానిని అధికంగా మేలు చేసేవాడిగా, ఎంతగా అంటే తనను తాను అప్పగించుకునే అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుని ఆశీర్వాదాలు, ఆరోగ్యం, సంపద, విజయం ఇవి దేవునికి విధేయత చూపితే కలిగే ఆశీర్వాదాలు. ఇంకా అనేక దీవెనలు కలుగుతాయి. అలాగే సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు వారిని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవుడు వారికి ప్రత్యేకంగా చెబుతున్న మాట ఏమిటి? మీరు ఈ లోకస్తులతో కలవకుండా మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకోవాలి. ఈ లోక మర్యాదను, ఈ లోక మాలిన్యమును అంటించుకోకూడదు. దేవుణ్ణి ఎరగని వారిని వివాహం చేసుకోకూడదు. ఈ లోకస్తులతో ఏ నిబంధన చేసుకోకూడదు. అలాగే పాపానికి దూరంగా ఉండాలి. దేవుని ప్రేమకు బదులుగా దేవుణ్ణి ప్రేమించి ఆయన పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈ మాటలు మోషే ద్వారా దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. మనం అందరం గుర్తుంచుకోవలసిన విషయాలు. దేవుడు అహస్యించుకునే వాటిని మనం కూడా అహస్యించుకోవాలి. మనము దేవుణ్ణి మహింపరచాలి. దేవునికి ఇష్టంగా ఉండాలనుకునేవారు ఆయన చిత్త ప్రకారం జీవించాలి. మనం ఆయన చిత్తాన్ని చెయ్యాలి అంటే, అనగా ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించాలి అంటే, మనం వాక్యం మన అంతరంగములో కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనము దేవునికి చెందిన వారముగాను, ఆయన ఇచ్చే జ్ఞానము కలిగి పూర్ణ హృదయముతోనూ మన అనుదిన జీవితములో దేవుని చిత్తానికి మనము కలిగి ఉన్నవారమని, మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిద్దాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ ప్రేమ ఎటువంటిదో, మీ ప్రేమ మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తుందో, మా కొరకు ప్రాణం పెట్టిందో, మేము మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి సహాయం చేశారు. దానికి కృతజ్ఞతగా మిమ్మల్ని ప్రేమించే వారిగా ఉండగలిగిన బాధ్యత మీ పిల్లలమైన మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. వివాహం కాని వారికి వివాహాలు, గర్భము లేని వారికి గర్భఫలం, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యము, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.